ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బొంబాయి రవ్వతో 5 మినిట్స్లో అయిపోయేలా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. నేను ఆల్రెడీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 కప్ వాటర్ కూడా తీసుకోవాలి. ఆ వాటర్ కూడా నేను వేసేసుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. అలాగే లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ కింద చేసుకున్నాం. ఆ పేస్ట్ని బౌల్లో వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ జీరా వేసుకుందాం. కొంచెం సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం. కొంచెం ప్లేట్కి ఆయిల్ అప్లై చేద్దాం. ఇప్పుడు దీన్ని ఆయిల్ రాసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కారం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకున్న బ్యాటర్ని మనం కుక్కర్లో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఒక 15 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు అట్ల పుల్లతో ఇలా మనం తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని అవి షాలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా టర్న్ చేసుకుందాం. అంతే అండి, వేడివేడిగా బొంబాయి రవ్వతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. ఇప్పుడు పీస్ తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.